సో సిటీఎస్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయేటటువంటి టాపిక్ ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఈ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు, అలాగే ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం ఎలా జరిగాయో చూసాం. సో ఈ వీడియోలో మైసూర్ ఆక్రమణ కోసం బ్రిటిష్ చేసినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఆంగ్లో మైసూర్ యుద్ధాలని అంటారు. ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఏ విధంగా జరిగాయి, వీటికి కారణాలు ఏవి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఉన్నాయి. ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఉన్నాయి. ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఎందుకు జరిగాయంటే ఈ కర్ణాటక రాజ్య ఆక్రమణ కోసం భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచ్, బ్రిటిష్ వారి మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరు, అందులో భాగంగా జరిగినటువంటి యుద్ధాలే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు. ఆల్రెడీ చూసాం మనం ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి, ఎలా ఎండ్ అయినాయి, ఆ యుద్ధంలో భాగంగా జరిగినటువంటి ఒప్పందాలు ఏవి, ఇవన్నీ కూడా చూసాం. అలాగే ఈ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలలో భాగంగా కర్ణాటక రాజ్యాన్ని ఏ సంవత్సరం నాటికి ఆక్రమించారంటే 1763. ఏ యుద్ధంలో భాగంగా అంటే చివరి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఆ చివరి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1756 నుంచి 1763 వరకు జరిగింది. మొదటిది ఎప్పుడు జరిగింది 46 నుంచి 48 వరకు. ఏ ఒప్పందంతో అంతమైందంటే యాక్సిలా చాపెల్ ఒప్పందంతో అంతమైంది. అలాగే రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం 49 నుంచి 54, 1749 నుంచి 54 వరకు జరిగింది. ఏ ఒప్పందంతో అంతమైందంటే పాండిచ్చేరి ఒప్పందంతో అంతమైంది. అలాగే ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలలో భాగంగా జరిగినటువంటి చిట్ట చివరి కర్ణాటక యుద్ధమే 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఇది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జరిగిందంటే 1756 నుంచి 1763 వరకు జరిగినాయి. అలాగే ఏ ఒప్పందంతో అంతమైందంటే ప్యారిస్ ఒప్పందంతో అంతమైనది. ఇక 1763 చివరి నాటికి మొత్తం కర్ణాటక రాజ్యం అంతా కూడా బ్రిటిష్ ఆధీనంలోకి రావడం జరిగింది. రైట్. అలాగే బెంగాల్ ఆక్రమణ, ఈ బెంగాల్ ఆక్రమణ కోసం జరిగినటువంటి యుద్ధాలు, ఒకటి ప్లాసీ యుద్ధం, రెండోది బాక్సర్ యుద్ధం. మరి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది 1757 జూన్ 23వ తేదీన జరిగింది. అలాగే బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది 1764 అక్టోబర్ 22వ తేదీన జరిగింది. సో ఈ రెండు యుద్ధాలు కూడా ఏ పర్పస్, ఏ ఉద్దేశంతో జరిగాయంటే ఈ బ్రిటిష్ ఈ బెంగాల్ ఆక్రమణ కోసం జరిగినటువంటి యుద్ధాలు రెండు కూడా. సో బెంగాల్ రాజ్యం అనేది ఆ సమయంలో చాలా పెద్ద సంస్థానం, చాలా పెద్ద రాజ్యం ఇది. సో బెంగాల్ అంటే ఇప్పుడున్నటువంటి పశ్చిమ బెంగాల్, ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, ఇప్పుడున్నటువంటి బీహార్, ఇప్పుడున్నటువంటి ఒడిస్సా, ఈ ప్రాంతాలన్నీ కలిపితేనే బెంగాల్ అని పిలిచేవారు. అంత పెద్ద రాజ్యం అది. అలాగే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి ప్రాంతం ఏదంటే కూడా బెంగాలే. అలాగే ఈ బాక్సర్ యుద్ధం అనంతరం బ్రిటిష్, అలాగే మన స్థానికంగా రాజులు ఎవరైతే ఉన్నారో ఈ షా ఆలం II కానీ, షుజాఉద్దౌలా కానీ, సో వీళ్ళతో చేసినటువంటి ఒప్పందమే అలహాబాద్ ఒప్పందం అని అంటారు. అలహాబాద్ ఒప్పందం ఎప్పుడు జరిగింది 1765. ఏ యుద్ధం తర్వాత అంటే బాక్సర్ యుద్ధం తర్వాత. ఈ అలహాబాద్ ఒప్పందం ద్వారా ఏం జరిగిందంటే బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. మరి ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి, ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్లో ఎవరు ప్రవేశపెట్టారు, దాన్ని మళ్ళీ ఎవరు రద్దు చేశారు, అవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. రైట్. సో ఏ విధంగా అయితే కర్ణాటక రాజ్యాన్ని ఆక్రమించారో, ఏ విధంగా అయితే బెంగాల్ రాజ్యాన్ని ఆక్రమించారో, అదేవిధంగా మైసూర్ రాజ్య ఆక్రమణ కోసం జరిగినటువంటి యుద్ధాలనే ఆంగ్లో మైసూర్ యుద్ధాలని అంటారు. మైసూర్ ఆక్రమణ ఏ సంవత్సరం చివరి నాటికి అయిపోయిందంటే
ఆల్రెడీ చెప్పుకున్నాం 1799. సో 1799 నాటికి మైసూర్ మొత్తం కూడా బ్రిటిష్ ఆధీనంలోకి రావడం జరిగింది. సో మైసూర్ పాలకులు అలాగే బ్రిటిషర్స్ వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలనే ఆంగ్లో మైసూర్ యుద్ధాలని అంటారు. మరి మైసూర్ రాజ్యం, ఈ మైసూర్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మైసూర్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి చిలక కృష్ణరాజ్ వడయార్. మైసూర్ రాజ్య స్థాపకుడు ఎవరంటే చిలక కృష్ణరాజ్ వడయార్. బెంగాల్ రాజ్య స్థాపకుడు ఎవరు? కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరు? లాస్ట్ వీడియోలో చూసాం మనం. బెంగాల్ రాజ్య స్థాపకుడు ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరంటే సాదుతుల్లా ఖాన్. అలాగే మైసూర్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే చిలక కృష్ణరాజ్ వడయార్. మైసూర్ రాజ్య స్థాపకుడు చిలక కృష్ణరాజ్ వడయార్. ఈ చిలక కృష్ణరాజ్ వడయార్ దగ్గర నమ్మకంగా పనిచేసేటటువంటి ఇద్దరు మంత్రులు ఉంటారు. ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు నందరాజ్, రెండో వ్యక్తి దేవరాజ్. నందరాజ్, దేవరాజ్ ఇద్దరు కూడా ఈ చిలక కృష్ణరాజ్ వడయార్ దగ్గర నమ్మకంగా పనిచేసేటటువంటి మంత్రులు. అలాగే చిలక కృష్ణరాజ్ వడయార్ లేదా ఈ మైసూర్ సైన్యం ఏదైతే ఉంటుందో, మైసూర్ సైన్యం చాలా బలంగా ఉన్నటువంటి సైన్యమే. ఈ మైసూర్ సైన్యంలోకి ఒక వ్యక్తి ఒక సాధారణ సిపాయిగా చేరుతాడు. ఒక వ్యక్తి మైసూర్ సైన్యంలోకి సాధారణ సిపాయిగా చేరి ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యంలో భాగంగా అంచెలంచెలుగా ఎదిగి చివరికి ఈ దుండిగల్ అనే ప్రాంతం, కర్ణాటకలో ఉన్నటువంటి దుండిగల్ అనే ప్రాంతానికి ఫౌజ్దార్గా కూడా నియమించబడతాడు. ఆ విధంగా నియమించబడినటువంటి వ్యక్తే హైదర్ అలీ. హైదర్ అలీ, హైదర్ అలీ. సో మైసూర్ సైన్యం ఏదైతే ఉంటుందో ఈ మైసూర్ సైన్యంలోకి ఒక సాధారణ సిపాయిగా చేరినటువంటి వ్యక్తే హైదర్ అలీ. సాధారణ సిపాయిగా చేరినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యంలో భాగంగా అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఆ తర్వాత ఒక ఫౌజ్దార్గా నియమించబడతాడు. ఫౌజ్దార్ అంటే కొంతమంది సైనికులకు అధిపతి, టీం లీడర్ మాదిరి. కొంతమంది సైన్యానికి ముందుండి నడిపించేటటువంటి లీడర్ ఇతను. సో ఫౌజ్దార్ ఏ ప్రాంతానికంటే దుండిగల్. సో దుండిగల్ ప్రాంతం, కర్ణాటకలో ఉన్నటువంటి దుండిగల్ ప్రాంతం దగ్గరే, దుండిగల్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ ప్రాంతానికి ఫౌజ్దార్గా నియమించబడతాడు హైదర్ అలీ. ప్రారంభంలో మాత్రం ఒక సాధారణ సిపాయిగానే చేరినటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఈ మైసూర్ రాజ్యం ఏదైతే ఉందో ఈ మైసూర్ రాజ్యం చెప్పాలంటే 18వ శతాబ్దం ప్రారంభంలో 18th సెంచరీ. సో ఈ 18వ శతాబ్దం ఏదైతే ఉందో ఈ 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క పునాదులు ఏవైతే ఉన్నాయో ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క పునాదుల పైన వెలసిల్లినటువంటి రాజ్యమే, ఒక స్వతంత్ర రాజ్యమే మైసూర్ రాజ్యం అని చెప్పచ్చు. విజయనగర సామ్రాజ్యం యొక్క పునాదుల పైన వెలిసినటువంటి ఒక స్వతంత్ర రాజ్యం విజయనగర సామ్రాజ్యం. అది మళ్ళీ మనకి వస్తుంది, అది తర్వాత చూద్దాం ఆ టాపిక్ గురించి. విజయనగర సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఆ విజయనగర సామ్రాజ్యం యొక్క పునాదుల దగ్గర నుంచి, ఆ పునాదుల పై నుంచి ఆవిర్భవించినటువంటి ఒక కొత్త స్వతంత్ర రాజ్యమే మైసూర్ రాజ్యం అని చెప్పుకోవచ్చు. సో ఆ మైసూర్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి చిలక కృష్ణరాజ్ వడయార్. ఈ చిలక కృష్ణరాజ్ వడయార్ దగ్గర నమ్మకంగా పనిచేసేటటువంటి మంత్రులు ఒకరు దేవరాజ్, ఇంకొకరు నందరాజ్. సో ఈయన దగ్గర ఉన్నటువంటి సైన్యంలోకి ఒక సాధారణ సిపాయిగా చేరినటువంటి వ్యక్తి హైదర్ అలీ. తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యంలో భాగంగా అంచెలంచెలుగా ఎదిగి చివరికి దుండిగల్ అనే ప్రాంతానికి ఫౌజ్దార్గా కూడా నియమించబడతాడు హైదర్ అలీ. సో ఇతను ఫౌజ్దార్గా నియమించబడిన తర్వాత ఇతనికి ఫ్రెంచ్ వారితో మంచి సంబంధాలు ఉండేవి. హైదర్ అలీ ఫ్రెంచ్ వారితో మంచి సత్సంబంధాలను మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి హైదర్ అలీ. సో వారి యొక్క సహాయంతో దుండిగల్ దగ్గర ఈయన ఏం చేస్తాడంటే ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తాడు.
ఎవరు? హైదర్ అలీ. ఏ సంవత్సరంలో? 1755లో. ఎక్కడ? దుండిగల్ ప్రాంతం దగ్గర. సో కర్ణాటకలో ఉన్న దుండిగల్ ప్రాంతం దగ్గర ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? హైదర్ అలీ. ఎవరి యొక్క సహాయంతో? ఫ్రెంచ్ సహాయంతో. ఏ సంవత్సరంలో? 1755లో. అసలు ఏంది ఇది ఆధునిక ఆయుధ కర్మాగారం అంటే ఏంటి? సో ఆధునిక పనిముట్లు కాదు ఇవి, ఆయుధాలు, ఆధునిక ఆయుధాలు, వాటిని దాచేటటువంటి, స్టోర్ చేసేటటువంటి ఒక ప్లేస్ ఇది. ఆధునిక ఆయుధాలు అంటే మనకి తుపాకులు, గన్నులు, రైఫిల్స్, పెద్ద పెద్దవి, చిన్నవి. సో ఇలాంటివి ఈ మోడర్న్ వెపన్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఆ ఆయుధాలను భద్రపరిచేటటువంటి ఒక ప్రాంతం, కర్మాగారం. సో ఆధునిక ఆయుధ కర్మాగారం. పెద్ద తుపాకులు, అలాగే రైఫిల్స్, ఇంకా ఏవైనా ఈ యుద్ధం చేసే సమయంలో ఉపయోగించేటటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భద్రపరిచినటువంటి ప్రాంతం ఏదంటే దుండిగల్ ప్రాంతం. అన్నీ తెచ్చిపెట్టుకుంటాడు. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే, యుద్ధం పడితే తీసుకొని పోవడం, శత్రువుల పైన దాడులు చేయడం. సో ఆధునిక ఆయుధ కర్మాగారం. మందుగుండు కూడా ఉంటుంది, బాంబులు. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ భద్రపరిచేటటువంటి ప్రాంతం. సో ఎక్కడంటే దుండిగల్ ప్రాంతం దగ్గర 1755లో. ఎవరి యొక్క సహాయంతో అంటే ఫ్రెంచ్ వారి యొక్క సహాయంతో. ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారంటే ఈయనకు ఫ్రెంచ్ వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్ వారికి బ్రిటిషర్స్కి అసలు పడదు, ఆల్రెడీ తెలుసు మనకి. ఫ్రెంచ్ వాళ్ళకు బ్రిటిషర్స్ మధ్య ఎప్పుడు ఆధిపత్య రైవల్రీ ఉంటుంది. సో కాబట్టి ఈడు బ్రిటిష్తో ఏదైనా శత్రుత్వం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రెంచ్ వాళ్ళకినా మిత్రుడు అవుతాడు, ఎందుకంటే వాళ్ళకు కూడా శత్రువు కాబట్టి. సో కాబట్టి ఈ విధంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలను మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి హైదర్ అలీ. ఫ్రెంచ్ అలాగే హైదర్ అలీ. సో 1755లో జరిగినటువంటి సంఘటన. సో ఒక సాధారణమైనటువంటి సిపాయిగా చేరిన హైదర్ అలీ ఆ తర్వాత తన యుద్ధ నైపుణ్యం కారణంగా అంచెలంచెలుగా ఎదిగి చివరికి ఒక ఫౌజ్దార్గా నియమించబడతాడు. అలాగే ఫ్రెంచ్ వారి సహాయంతో ఒక ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఇక అంతటితో ఆగడు. నేను కేవలం ఫౌజ్దార్గానే ఉండిపోవాలని నా కోరిక లేదు, నేను ఆల్మోస్ట్ ఇంకా పెద్దగా ఎదగాలి, రాజులాగా నేను పరిపాలించాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఈ నందరాజ్, దేవరాజ్ ఎవరైతే ఉంటారో ఇద్దరి మంత్రులను కూడా చంపేస్తాడు. చిలకా కృష్ణరాజు వడయార్ను కూడా తొలగించేసి చివరికి హైదర్ అలీ అనుకున్నట్లుగానే ఈ మైసూర్ సామ్రాజ్యాన్ని ఆక్రమించేస్తాడు. సో మొత్తం మైసూర్ సామ్రాజ్యాన్ని ఆక్రమించేస్తాడు. సో 1761 ఏదైతే ఉందో ఈ 1761లోనే నందరాజ్, దేవరాజులను ఇద్దరిని కూడా చంపేస్తాడు. ఇద్దరిని చంపేసి ఆ తర్వాత ఈ వడయార్ ఎవరైతే ఉన్నాడో చిలక కృష్ణరాజు వడయార్ అడ్డొస్తే ఆయనను కూడా తొలగించేసి ఇక మొత్తం సామ్రాజ్యాన్ని, మైసూర్ సామ్రాజ్యాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి ఈ హైదర్ అలీ. ఇక ఎప్పుడైతే హైదర్ అలీ మైసూర్ సామ్రాజ్యానికి రాజుగా నియమించబడతాడో, రాజు అయిపోతాడో, లేదా మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించి ఆ సింహాసనం పైన కూర్చుంటాడో, ఇక తన యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే తన రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరించుకుంటూ పోవడం. అన్ని రాజ్యాలను అన్ని ప్రాంతాలకు కూడా వివిధ దశలో ఉత్తరానికి, అలాగే దక్షిణానికి, తూర్పుకు, పడమరికి ఇలాగ తన రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరింపచేయడమే ఈయన యొక్క నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకున్నాడు. సో ఈ విధంగా తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయేటటువంటి ఈ అంశం పైన ఆ పక్కనే ఉన్నటువంటి మరాఠా రాజ్యం కానీ, హైదరాబాద్ రాజ్యం కానీ, లేదా బ్రిటిషర్స్ కానీ కొంచెం ఆందోళనకు గురవుతారు, ఈర్ష్య చెందుతారు, అలాగే ఆందోళనకు కూడా గురవుతారు. అలాగే ఈ దినదినాభివృద్ధి ఏదైతే ఉందో, హైదర్ అలీ యొక్క దినదినాభివృద్ధి ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా బ్రిటిష్ వారిని బాగా ఆందోళనకు గురి చేసింది, అభద్రతా భావానికి లోనవుతారు. సో ఈ విధంగా హైదర్ అలీ రోజు దినదినాభివృద్ధి చెందడం తమకి ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని భావించినటువంటి బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే హైదర్ అలీ పైన యుద్ధాలు చేయడం ప్రారంభిస్తారు, యుద్ధాలు ప్రకటిస్తారు, యుద్ధాలు చేయడం ప్రారంభిస్తారు. సో ఈ విధంగా మైసూర్ పాలకుడైనటువంటి హైదర్ అలీ అలాగే బ్రిటిషర్స్ మధ్య జరిగినటువంటి యుద్ధాలనే ఆంగ్లో మైసూర్ యుద్ధాలని అంటాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఉన్నాయి. అందులో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఫస్ట్ చూద్దాం.
సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో ఏ విధంగా అయితే కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి మనం ఆ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఆ యుద్ధం ఏ ఒప్పందంతో అంతమైంది, ఆ యుద్ధానికి కారణాలు ఏంటి, ఇవన్నీ చూసాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే పాయింట్స్ కూడా చూడాలి. సో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే మొదటిది 1767 నుంచి 69 వరకు జరుగుతుంది. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుంచి 69 మధ్య జరిగింది. ఇక కర్ణాటిక్ యుద్ధాలు చదివేటప్పుడు అక్కడ మనం గవర్నర్స్ గురించి, మనం బెంగాల్ గవర్నర్స్ గురించి లేదా గవర్నర్ జనరల్స్ గురించి చెప్పుకోలేదు మనం. కానీ ఇక్కడ మాత్రం మనం ఖచ్చితంగా అప్పుడున్నటువంటి బెంగాల్ గవర్నర్ ఎవరు లేదా బెంగాల్ గవర్నర్స్ జనరల్స్ ఎవరు, సో వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుంచి 69 మధ్య జరిగింది. ఈ సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరంటే వెరల్స్. బెంగాల్ గవర్నర్. స్టార్టింగ్లో మనకు ఫస్ట్ బెంగాల్ గవర్నర్లు ఉంటారు. బెంగాల్ గవర్నర్ల యొక్క స్థాయి, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ అనేది బెంగాల్ గవర్నర్ జనరల్గా మారిపోతుంది. ఎప్పుడంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన తర్వాత మారిపోతుంది. ఇప్పుడు ఇంకా 1773 రాలేదు కదా, అందుకే వీళ్ళని ఏం చేస్తామంటే బెంగాల్ గవర్నర్ అని పిలుస్తాం. మనకు బెంగాల్ గవర్నర్స్ జనరల్స్ అని ఒక టాపిక్ సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, ఈ వెరల్స్ ఎవరంటే బెంగాల్ గవర్నర్. సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్గా ఎవరున్నారంటే వెరల్స్ ఉన్నారు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1767 నుంచి 69 వరకు జరిగింది. రైట్. అలాగే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది, కారణం ఏంటి? సో ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఏంటంటే ఆల్రెడీ చెప్పాం. సో ఈ విధంగా హైదర్ అలీ తన రాజ్యాన్ని దినదినాభివృద్ధి విస్తరించుకుంటూ పోవడం, తన రాజ్యాన్ని ఇలాగ అన్ని వైపులా విస్తరించుకుంటూ పోవడం బ్రిటిష్కు ఆందోళన కలిగిస్తుంది. సో ఈ విధంగా ఈయన అభివృద్ధి చెందడం అనేది వాళ్ళకు ఆందోళన కలిగించినటువంటి అంశం. ఎవరికంటే బ్రిటిషర్స్కు. సో ఈ విధంగా అభివృద్ధి చెందడం భవిష్యత్తులో మనకు ప్రమాదం అని బ్రిటిషర్స్ భావిస్తారు. సో బ్రిటిషర్స్ ఈ విధంగా భావిస్తారు. ఈ విధంగా ఆయన డే టు డే ప్రోగ్రెస్ ఇలాగ గ్రో అవుతూ పోతుంటే డెఫినెట్గా మనకు ఫ్యూచర్లో ఇది ఒక థ్రెట్, మనకు ఒక అపాయం ఇది అని బ్రిటిషర్స్ భావించి ఖచ్చితంగా ఈయనను కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఇదే కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏదంటే ఇదే. ఇక ఇదే కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఈ మహమ్మద్ అలీ యొక్క భద్ర శత్రువు అయినటువంటి మావుస్ ఖాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. మహమ్మద్ అలీకి మావుస్ ఖాన్కి అసలు పడదు. ఆ మావుస్ ఖాన్కు హైదర్ అలీ తన రాజ్యంలో ఆశ్రయం కల్పిస్తాడు, షెల్టర్ ఇస్తాడు. మరి మహమ్మద్ అలీ ఎవరు? లాస్ట్ వీడియోలో చూసాం. మహమ్మద్ అలీ అన్వరుద్దీన్ యొక్క కుమారుడు. అన్వరుద్దీన్ ఎవరు? కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అన్వరుద్దీన్ని చంపేసిన తర్వాత మహమ్మద్ అలీ ఎక్కడికి వెళ్ళిపోతాడో తిరుచినపల్లి అడవులకు పారిపోతాడు. ఆ తిరుచినపల్లి అడవులకు పారిపోయిన తర్వాత అక్కడ రాబర్ట్ క్లైవ్ యొక్క సహాయం తీసుకొని మళ్ళీ ఆర్కాట్ యుద్ధంలో అప్పటికే కర్ణాటక నవాబ్ అయినటువంటి చందా సాహెబ్ను హతమార్చి మహమ్మద్ అలీని రాజుని చేస్తారు. ఎవరు? బ్రిటిషర్స్. కాబట్టి మహమ్మద్ అలీకి బ్రిటిషర్స్ మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. సో ఆ విధంగా మహమ్మద్ అలీకి శత్రువు అయినటువంటి మావుస్ ఖాన్ ఎవరైతే ఉంటారో ఆ మావుస్ ఖాన్కు హైదర్ అలీ ఆశ్రయం కల్పించింటాడు. ఇదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే చందా సాహెబ్ యొక్క కుమారుడైనటువంటి రాజా సాహెబ్, చందా సాహెబ్ని ఎవరు చంపింటారు? బ్రిటిషర్సే చంపింటారు. లాస్ట్ వీడియోలో చూసాం మనం. ఆ చందా సాహెబ్ యొక్క కుమారుడైనటువంటి రాజా సాహెబ్కు హైదర్ అలీ తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చింటాడు. ఉద్యోగం కల్పించి అక్కడే తన ఆస్థానంలోనే నియమించుకుంటాడు. సో ఈ రెండు కూడా బ్రిటిషర్స్కి ఆందోళన కలిగించినటువంటి అంశాలే.
ఒకటి, మహమ్మద్ అలీ బద్ధశత్రువు అయినటువంటి మావుస్ ఖాన్కు హైదర్ అలీ ఆశ్రమం కల్పించడం, అలాగే చందా సాహెబ్ యొక్క కుమారుడైనటువంటి రాజా సాహెబ్కు తన ఆస్థానంలో ఉద్యోగం కల్పించడం. సో ఇవి కూడా కారణాలే. సో ఈ విధంగా అన్నీ కూడా ఈ హైదర్ అలీ చేసేటటువంటి పనులన్నీ కూడా బ్రిటిష్కు కొంచెం వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులే. సో అందుకే బ్రిటిషర్స్ ఇలాగే వదిలేస్తే డెఫినెట్గా మనకు భవిష్యత్తులో చాలా అపాయకరంగా మారుతారనే ఉద్దేశంతోనే ఇలాగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి దారితీసిందని చెప్పొచ్చు. సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 67 నుంచి 69 మధ్య జరిగింది. వరల్స్ అలాగే ఏ ఒప్పందంతో అంతమైనదంటే మద్రాస్ ఒప్పందంతో అంతమవుతుంది. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ ఒప్పందంతో అంతమవుతుంది. ఫస్ట్ అయితే ఎప్పుడు నుంచి ఎప్పుడు జరిగింది? 67 నుంచి 69 వరకు. బెంగాల్ గవర్నర్ అంటే వెరల్స్. కారణం ఏంటంటే ప్రధానమైన కారణం చెప్పాను, ఇతర 2 కారణాలు చెప్పాను. దాంతోపాటు ఫస్ట్ ఈ యుద్ధం ప్రారంభమైనటువంటి మొదట్లో హైదర్ అలీ ఓడింపబడతాడు. కానీ చిన్నగా తన సైన్యాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించి ఈ ఫ్రెంచ్ వారి యొక్క సహాయం తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆయుధ కర్మాగారం ఏదైతే ఉందో, ఆధునిక ఆయుధ కర్మాగారంలో ఉన్నటువంటి ఆ వెపన్స్ ఉపయోగించి ఆ తర్వాత బ్రిటిష్ పైన ఆధిపత్యం సాధిస్తాడు. మొదట్లో ఓడింపబడినప్పటికీ కూడా స్లోగా చిన్నగా పుంజుకొని చివరికి బ్రిటిష్ వారిని ఓడిస్తాడు. ఇక 1769లో జరిగినటువంటి చెంగమ యుద్ధం 1769లో జరిగినటువంటి చెంగమ యుద్ధం. ఈ చెంగమ యుద్ధంలో హైదర్ అలీ బ్రిటిష్ యొక్క ముఖ్య స్థావరమైనటువంటి మద్రాసును ఆక్రమించేస్తాడు. సో హైదర్ అలీ చెంగమ యుద్ధంలో ఏ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడంటే మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. ఈ మద్రాస్ ప్రాంతం అనేది బ్రిటిష్ వారి యొక్క ముఖ్యమైనటువంటి వర్తక స్థావరం. స్థావరమే మద్రాస్. దీన్ని చెంగమ యుద్ధంలో హైదర్ అలీ ఆక్రమించేస్తాడు. ఆ తర్వాత ఇదే సమయంలో 1769లో జరిగినటువంటి బ్రిటిష్ వారితో చేసుకున్నటువంటి ఒప్పందమే మద్రాస్ ఒప్పందం. ఈ మద్రాస్ ఒప్పందంతో ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది అంతమవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? ఏ ఒప్పందంతో అంతమైనది? అలాగే సో ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఏది? చెంగమ యుద్ధం. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అడయార్ యుద్ధం ఏ యుద్ధంలో భాగంగా జరిగింది? అడయార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1748లో జరిగింది. ఏ యుద్ధంలో భాగంగా జరిగిందంటే మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగింది. అంబూర్ యుద్ధం 1749లో జరిగింది. ఏ యుద్ధంలో భాగంగా జరిగిందంటే రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగింది. ఈ అడయార్ యుద్ధాన్ని సెయింట్ థోమ్ యుద్ధం అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీడియోలో మిస్ అయింది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అడయార్ యుద్ధాన్ని సెయింట్ థోమ్ యుద్ధం అని కూడా అంటారు. అలాగే ఇక్కడ కూడా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగినటువంటి యుద్ధమే చెంగమ యుద్ధం. 1769లో జరిగినటువంటి యుద్ధం చెంగమ యుద్ధం. రైట్. సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ ఒప్పందంతో అంతమైనదంటే మద్రాస్ ఒప్పందంతో అంతమైనది. ఇక రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం చూద్దాం. సో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుంచి 84 మధ్య జరిగింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుంచి 84 మధ్య జరిగింది. ఇక్కడ గవర్నర్ జనరల్, ఇక్కడ మాత్రం గవర్నర్ జనరల్ అయి ఉంటాడు. బెంగాల్ గవర్నర్ ఇతను, కానీ ఇతను మాత్రం బెంగాల్ గవర్నర్ జనరల్. ఎందుకంటే 1780కి వచ్చేసాం. స్టార్టింగ్లో ప్రారంభంలో బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి పోస్టును బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎప్పుడు మారుస్తారంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన తర్వాత ఆ విధంగా హోదాను మార్చేస్తారు. కాబట్టి ఇతన్ని మనం బెంగాల్ గవర్నర్ జనరల్ అని పిలుస్తాం, వారెన్ హేస్టింగ్.
రైట్. ఒప్పందం. సో ఒప్పందం ఏదంటే మంగళూరు ఒప్పందం. మంగళూరు ఒప్పందం ప్రకారం ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంతమవుతుంది. సో ఇక్కడ ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎలా ప్రారంభమవుతుందో చూద్దాం. సో 1770 ఈ దశకంలో 1717 దశకంలో అమెరికాలో బ్రిటిష్కు వ్యతిరేకంగా జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో అమెరికా స్వాతంత్ర పోరాటం ప్రారంభమవుతుంది. ఎప్పుడు? 1770s. సో 1770sలో అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో అమెరికా స్వాతంత్ర పోరాటం ప్రారంభమవుతుంది. ఈ బ్రిటిష్కు వ్యతిరేకంగా జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో అమెరికా స్వాతంత్ర పోరాటానికి ఫ్రెంచ్ మద్దతు తెలియజేస్తారు. ఫ్రెంచ్ వాళ్ళు జార్జ్ వాషింగ్టన్కు సపోర్ట్ చేస్తారు. ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు కాబట్టి. దీంతో ఫ్రెంచ్ బ్రిటిష్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆ జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్కు వ్యతిరేకంగా అమెరికా స్వాతంత్ర పోరాటాన్ని నడుపుతుంటాడు. ఆ సందర్భంలో ఫ్రెంచ్ వాళ్ళు జార్జ్ వాషింగ్టన్కు సపోర్ట్ చేస్తారు, మద్దతు తెలియజేస్తారు. సో దీంతో ఇద్దరి మధ్య మళ్ళీ ఫ్రెంచ్ బ్రిటిష్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణాలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగానే మన దేశంలో కూడా బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య యుద్ధ వాతావరణం ప్రారంభమవుతుంది. సో ఎప్పుడైతే ఫ్రెంచ్ వాళ్ళు జార్జ్ వాషింగ్టన్కు మద్దతు తెలియజేస్తారో వెంటనే మన భారతదేశంలో కూడా ఏం చేస్తారంటే ఈ ఫ్రెంచ్ వారి యొక్క ముఖ్య స్థావరమైనటువంటి మన దేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ముఖ్య స్థావరమైనటువంటి మహే అనే ప్రాంతం పైన దాడి చేయాలని చెప్పేసి బ్రిటిష్ నిర్ణయించుకుంటుంది. మహే అనే ప్రాంతం ఎక్కడుంది? సో మహే అనే ప్రాంతం కేరళ తీరం దగ్గర ఉంటుంది. కేరళ మహే అనే ప్రాంతం కేరళ తీరానికి దగ్గరలో ఉంటుంది. యాక్చువల్గా ఇది పాండిచ్చేరిలో భాగంగా ఇప్పుడు చదువుకుంటాం మనం. సో పాండిచ్చేరి అంటే 4 దీవుల యొక్క సమూహం. పాండిచ్చేరి, కరైకల్, యానాం, మహే ఇవి 4 దీవులు. ఇందులో పాండిచ్చేరి కానీ కరైకల్ కానీ 2 దీవులు తమిళనాడు రాష్ట్రం దగ్గర ఉంటాయి. అలాగే యానాం అనేది మన ఆంధ్రప్రదేశ్ దగ్గర కాకినాడ దగ్గర ఉంటుంది, ఒక దీవి. అలాగే మహే అనేది కేరళ తీర ప్రాంతం దగ్గర ఉంటుంది, అదొక దీవి. సో ఈ 4 దీవులను కలిపి మనం పాండిచ్చేరి అని అంటున్నాం. సో ఈ మహే అనే ప్రాంతం ఈ మైసూర్ రాజ్యం ఏదైతే ఉందో మైసూర్ రాజ్య ఆధీనంలోనే ఉంటుంది. మహే అనే ప్రాంతం మైసూర్ రాజ్య ఆధీనంలోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం ఇద్దరి మధ్య ఫ్రెంచ్ బ్రిటిష్ వారి మధ్య యుద్ధ వాతావరణం ప్రారంభమవుతుందో అందులో భాగంగా బ్రిటిష్ ఏం నిర్ణయించుకుంటుందంటే ఈ మహే ప్రాంతంని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ముఖ్యమైనటువంటి స్థావరం కాబట్టి దీనిపైన దాడి చేసి ఫ్రెంచ్ వాళ్ళని దెబ్బతీయాలని చెప్పేసి బ్రిటిషర్స్ నిర్ణయించుకుంటారు. కానీ మహే అనేది ఈ మైసూర్ రాజ్యంలో భాగంగా ఉంటుంది కాబట్టి ఈ మైసూర్ రాజ్యంలోకి ఏ బ్రిటిష్ వ్యక్తి కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి మైసూర్ను పరిపాలిస్తున్నటువంటి హైదర్ అలీ బ్రిటిషర్స్కు హెచ్చరికలు జారీ చేస్తాడు. ఈ మహే పైన మీరు దాడి చేయడం కోసం నా రాజ్యమైనటువంటి మైసూర్లోకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తాడు హైదర్ అలీ. కానీ బ్రిటిషర్స్ ఈ హైదర్ అలీ ఇచ్చినటువంటి వార్నింగ్ను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ మహే పైన దాడులు చేయడం ప్రారంభిస్తారు. మైసూర్లోకి ఎంటర్ అయిపోయి మైసూర్ రాజ్యంలోకి ప్రవేశించి మహే పైన దాడులు చేస్తారు బ్రిటిషర్స్. సో ఎప్పుడైతే ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంలోకి ప్రవేశించి ఈ మహే అనే ప్రాంతం పైన దాడి చేస్తారో వెంటనే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంగ్లేయులు మహే ప్రాంతం పైన దాడి చేయడం. ఇదే కారణం. ఎందుకంటే ఆల్రెడీ ఈ మహే ప్రాంతం మైసూర్లో భాగం అని చెప్పుకున్నాం. మైసూర్ను పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి హైదర్ అలీని చెప్పుకున్నాం. సో హైదర్ అలీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింటారు, ఎవరు కూడా మైసూర్ రాజ్యంలోకి ఆంగ్లేయులు ప్రవేశించడానికి వీల్లేదు అని. కానీ వాడి ఆజ్ఞలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంలోకి ప్రవేశించి ఈ మహే ప్రాంతం పైన దాడులు చేస్తారు.
దాడులు ప్రారంభిస్తారు. దీంతో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఇదే ప్రధానమైనటువంటి కారణం. సో ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మొదట్లో హైదర్ అలీ విజయం సాధిస్తాడు. హైదర్ అలీ కూడా మహే పైన బ్రిటిషర్స్ ఎప్పుడైతే దాడులు ప్రారంభిస్తాడో కౌంటర్గా బ్రిటిష్కు వ్యతిరేకంగా హైదర్ అలీ కూడా తన సైన్యాన్ని పంపిస్తాడు. సో ఈ యుద్ధంలో భాగంగా హైదర్ అలీ మొదట్లో బ్రిటిష్ వారి పైన ఆధిపత్యం సాధిస్తాడు, బ్రిటిష్ వారి పైన విజయాలు సాధిస్తాడు మొదట్లో. కానీ 1781లో జరిగినటువంటి పోర్టోనోవా యుద్ధం ఏదైతే ఉందో ఈ పోర్టోనోవా యుద్ధంలో హైదర్ అలీ ఓడించబడతాడు. సో బ్రిటిష్ సైన్యం చేత హైదర్ అలీ పోర్టోనోవా యుద్ధంలో 1781లో పోర్టోనోవా యుద్ధంలో, పోర్టోనోవా అని ఒక ప్రాంతం, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి దీన్ని పోర్టోనోవా యుద్ధం అని అంటారు. సో ఈ యుద్ధంలో హైదర్ అలీ ఓడించబడతాడు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగినటువంటి యుద్ధం ఏదంటే చంగమ యుద్ధం 1769లో జరిగింది. అలాగే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఏదంటే పోర్టోనోవా యుద్ధం 1781లో జరిగింది. సో పోర్టోనోవా యుద్ధం, ఈ పోర్టోనోవా యుద్ధంలో యాక్చువల్గా చంగమ యుద్ధంలో హైదర్ అలీ మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. పోర్టోనోవా యుద్ధంలో హైదర్ అలీ బ్రిటిష్ సైన్యం చేతిలో ఓటమి పాలవుతాడు. ఇక ఈ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంగా లేకపోతే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగానే హైదర్ అలీ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక విషపూరితమైనటువంటి ముళ్ళు గుచ్చుకొని ఆ తర్వాత అది సెప్టిక్ అయిపోయి ఒక క్యాన్సర్ లాగా మారిపోయి ఆ తర్వాత కొన్ని రోజులకు మరణించినటువంటి వ్యక్తి హైదర్ అలీ. సో 1782లో హైదర్ అలీ మరణిస్తాడు. ఏ విధంగా మరణించాడంటే క్యాన్సర్తో మరణించారని చెప్తారు. క్యాన్సర్ ఎట్లా వచ్చిందంటే ఒక విషపూరితమైనటువంటి ముళ్ళు గుచ్చుకొని ఒక వూండ్ లాగా తయారై పుండులాగే పెద్దగా స్ప్రెడ్ అయిపోయి ఇక దానివల్ల చనిపోయినటువంటి వ్యక్తి హైదర్ అలీ. సో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో 1782లో హైదర్ అలీ చనిపోతాడు. ఇక హైదర్ అలీ చనిపోయిన తర్వాత రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఆగిపోయిందా? లేదు, కంటిన్యూ అయింది. చూడండి 84 వరకు కంటిన్యూ అయింది. సో కాబట్టి హైదర్ అలీ చనిపోయిన తర్వాత మరి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరంటే హైదర్ అలీ యొక్క కుమారుడే టిప్పు సుల్తాన్. సో హైదర్ అలీ యొక్క కుమారుడు టిప్పు సుల్తాన్ ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా కొనసాగించడం జరిగింది. సో 1784 వరకు కూడా ఈయన కొనసాగించడం జరిగింది. సో 1782 నుంచి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, మైసూర్ సైన్యాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే హైదర్ అలీ కుమారుడే టిప్పు సుల్తాన్. ఇక 1784 నాటికి ఎవరు కూడా గెలిచే స్థితిలో లేని సందర్భంగా బ్రిటిషర్స్ అలాగే టిప్పు సుల్తాన్ ఏ ఒప్పందం చేసుకొని రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని అంతం చేస్తారంటే మంగళూరు ఒప్పందం. ఈ మంగళూరు ఒప్పందం చేసుకొని రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి టిప్పు సుల్తాన్ అంతం పలుకుతాడు. బ్రిటిష్ వారితో ఈయన ఈ మంగళూరు ఒప్పందం చేసుకొని రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1780 నుంచి 84 వరకు జరిగింది. గవర్నర్ జనరల్ ఎవరు ఉంటారంటే వారెన్ హేస్టింగ్. ఏ ఒప్పందం ద్వారా అంతమైనదంటే మంగళూరు ఒప్పందం ద్వారా అంతమైనది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఏంటంటే బ్రిటిషర్స్ మహే పైన దాడి చేయడం. బ్రిటిషర్స్ మహే పైన ఎందుకు దాడి చేశారంటే బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య ఉన్నటువంటి రైవల్రీలో యుద్ధ వాతావరణంలో భాగంగా వాళ్ళ మధ్య ఎందుకు ఆ విధంగా యుద్ధ వాతావరణం ప్రారంభమైందంటే అమెరికాలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర పోరాటానికి, బ్రిటిష్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి స్వాతంత్ర పోరాటానికి, జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర పోరాటానికి ఫ్రెంచ్ మద్దతు తెలియజేయడం ఇదే కారణం. ఇలాగ ఇండైరెక్ట్గా ప్రతిదానికి లింక్ ఉంటూ వస్తుంది. అలాగే సో 1782లో హైదర్ అలీ చనిపోయినప్పటికీ కూడా రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కొనసాగించినటువంటి హైదర్ అలీ యొక్క కుమారుడు ఎవరంటే టిప్పు సుల్తాన్. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఏదంటే పోర్టోనోవా యుద్ధం 1781లో. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఏదంటే చంగమ యుద్ధం 1761లో. సో ఇది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం.
నెక్స్ట్ చూడాల్సింది మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1719 నుంచి 92 మధ్య. సో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1719 నుంచి 92 మధ్య. గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్వాలిస్. గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. ఒప్పందం, ఏ ఒప్పందం ప్రకారం మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంతమైందంటే శ్రీరంగపట్నం ఒప్పందం. శ్రీరంగపట్నం ఒప్పందం ద్వారా మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంతమైనది. సో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1790 నుంచి 92. గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్వాలిస్. ఏ ఒప్పందం ద్వారా అంతమైందంటే శ్రీరంగపట్నం ఒప్పందం. మరి ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభం కావడానికి కారణం ఏంటి? మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభం కావడానికి కారణం ఏంటి? సో ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయంలోనే టిప్పు సుల్తాన్ ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం కాలంలోనే టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్ అనే ప్రాంతం పైన దాడి చేస్తాడు. సో టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్ అనే ప్రాంతం పైన దాడి చేస్తాడు. ఏ సందర్భంగా? మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సందర్భంగా. సో 1790 ఈ సమయంలో టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్ అనే ప్రాంతం పైన దాడి చేస్తాడు. ఈ ట్రావెన్కోర్ అనే ప్రాంతానికి సార్వభౌమత్వం కల్పిస్తున్నటువంటి వారెవరంటే ఆంగ్లేయులు, బ్రిటిష్ సార్వభౌమత్వం. అంటే దీన్ని ఈ ట్రావెన్కోర్ అంతా కూడా బ్రిటిష్ ఆధీనంలోనే, బ్రిటిష్ సంరక్షణలో ఉన్నటువంటి ఒక సంస్థానం. బ్రిటిష్ ఆధ్వర్యంలో పరిపాలన కావించబడుతున్నటువంటి ఒక సంస్థానమే ట్రావెన్కోర్. ఈ ట్రావెన్కోర్ అనే ప్రాంతం పైన టిప్పు సుల్తాన్ దాడి చేస్తాడు. ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్ పైన దాడి చేస్తాడో వెంటనే బ్రిటిషర్స్ కూడా టిప్పు సుల్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తారు. ఎందుకంటే ఈ ట్రావెన్కోర్ యొక్క రక్షణ బాధ్యత మొత్తం బ్రిటిషర్స్, ఆంగ్లేయులే తీసుకుంటారు. ట్రావెన్కోర్ యొక్క రక్షణ బాధ్యత మొత్తం బ్రిటిషర్సే తీసుకుంటారు. ఎందుకంటే దీనికి సార్వభౌమత్వం, ఈ ట్రావెన్కోర్ యొక్క సార్వభౌమత్వానికి రక్షణ కల్పిస్తున్నటువంటి వాళ్ళు బ్రిటిష్ కాబట్టే వెంటనే టిప్పు సుల్తాన్కి వ్యతిరేకంగా ఆంగ్లేయులు యుద్ధం ప్రకటిస్తారు. ఫలితంగా జరిగినటువంటి యుద్ధమే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో ఇందులో భాగంగా బ్రిటిషర్స్ యుద్ధం ప్రకటించిన తర్వాత కార్న్వాలిస్, అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి కార్న్వాలిస్, సో బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉంటుందో బ్రిటిష్ సైన్యాన్ని మైసూర్ రాజ్యం వైపుకు పంపిస్తాడు. మైసూర్ రాజ్యం పైన దాడి చేసి టిప్పు సుల్తాన్ని ఓడించండి అని చెప్పేసి పంపించడం జరుగుతుంది. ఇక ఈ బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో దాన్ని టిప్పు సుల్తాన్ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా ఎదుర్కొంటూ అనేక చిన్న యుద్ధాలు కూడా జరుగుతాయి. ఈ అనేక చిన్న యుద్ధాలలో టిప్పు సుల్తాన్ చివరికి తన ఓటమిని అంగీకరిస్తాడు. సో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా బ్రిటిష్ సైన్యంతో జరుగుతున్నటువంటి యుద్ధాలలో భాగంగా టిప్పు సుల్తాన్ తన ఓటమిని అంగీకరిస్తాడు. తన ఓటమిని అంగీకరించడమే కాకుండా శ్రీరంగపట్నం అనేటటువంటి ఒప్పందం పైన బ్రిటిష్తో సంతకం చేస్తాడు. శ్రీరంగపట్నం ఒప్పందం. సో తన ఓటమిని అంగీకరిస్తూ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా శ్రీరంగపట్నం అనే ఒప్పందం పైన టిప్పు సుల్తాన్ సంతకం చేస్తాడు. టిప్పు సుల్తాన్ సంతకం చేయగానే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంతమైనది. ఇక టిప్పు సుల్తాన్ సంతకం చేసినటువంటి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఏం అంశాలు ఉన్నాయి? ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు, శ్రీరంగపట్నం ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, టిప్పు సుల్తాన్ తన ఓటమిని అంగీకరించడం ఇదొకటి. అలాగే రెండోది, ఈ టిప్పు సుల్తాన్
మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా బ్రిటిష్ వారికి సంభవించినటువంటి నష్టపరిహారంలో భాగంగా 3.30 కోట్ల రూపాయలను బ్రిటిష్ వారికి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి ఎంత నగదు ఇవ్వడానికి అంగీకరిస్తాడంటే 3.30 కోట్లు. అంత కోట్లు యుద్ధ నష్టపరిహారం కింద బ్రిటిష్కు చెల్లించుటకు టిప్పు సుల్తాన్ అంగీకరిస్తాడు. అంతేకాకుండా తన ఇద్దరు కుమారులను బందీలుగా బ్రిటిష్ సంస్థానానికి బందీలుగా పంపడానికి కూడా టిప్పు సుల్తాన్ అంగీకరిస్తాడు. టిప్పు సుల్తాన్కి ఇద్దరు కుమారులు ఉంటారు. ఇద్దరు కుమారులను బందీలుగా బ్రిటిష్ వారి సంస్థానానికి పంపించడానికి కూడా శ్రీరంగపట్నం ఒప్పందంలో భాగంగా టిప్పు సుల్తాన్ అంగీకరిస్తాడు. అలాగే తన సగ రాజ్యం ఏదైతే ఉందో సగ రాజ్యాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడానికి కూడా అంగీకరిస్తాడు టిప్పు సుల్తాన్. శ్రీరంగపట్నం ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 అంశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. శ్రీరంగపట్నం ఒప్పందం ఏ యుద్ధంలో భాగంగా? 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగింది. ఈ శ్రీరంగపట్నం ఒప్పందంలో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే టిప్పు సుల్తాన్ ఎప్పుడైతే 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోతాడో ఈ శ్రీరంగపట్నం ఒప్పందం పైన సంతకం చేస్తాడు. ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో మొదటిది టిప్పు సుల్తాన్ తన సగ రాజ్యాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అలాగే ఈ యుద్ధం వలన బ్రిటిష్ వారికి సంభవించినటువంటి యుద్ధ నష్టపరిహారంలో భాగంగా 3.30 కోట్ల రూపాయలను బ్రిటిష్కు చెల్లించుటకు టిప్పు సుల్తాన్ అంగీకరిస్తాడు. అలాగే 3వ పాయింట్ తన ఇద్దరి కుమారులను బ్రిటిష్ సంస్థానానికి బందీలుగా పంపుటకు కూడా టిప్పు సుల్తాన్ అంగీకరిస్తాడు. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు ఏ ఒప్పందంలో ఉంటాయంటే శ్రీరంగపట్నం అనే ఈ ఒప్పందంలో ఉంటాయి. ఇది 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగిన ఒప్పందాలు. రైట్. ఇక అలాగే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం చూద్దాం. సో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1799లో జరిగింది. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వెల్లెస్లీ. గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ. ఇక్కడ జరిగినటువంటి ఒప్పందం ఏదంటే ఇక్కడ ఒప్పందం ఏం జరగలేదు, కానీ టిప్పు సుల్తాన్ చనిపోతాడు. టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత ఒప్పందం ఏముంటుంది? ఇంకా ఏమీ ఉండదు. ఏ విధంగా అయితే మూడు యుద్ధాలు ఏవైతే ఉంటాయి, ఈ 3 యుద్ధాలకు మనం ఏ విధంగా అయితే కారణాలు తెలుసుకున్నామో అలాగే ఇక్కడ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కూడా కారణం చూద్దాం మొదటిగా. ఇక్కడ ఈ సమయంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వెల్లెస్లీ. ఈ శ్రీరంగపట్నం ఒప్పందంలో భాగంగా ఆ ప్రధానమైనటువంటి 3 అంశాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకొక కండిషన్ కూడా పెట్టింటారు బ్రిటిషర్స్. ఏమనంటే ఇక ఈ మైసూర్ రాజ్యంలోనికి ఫ్రెంచ్ అధికారులు, ఫ్రెంచ్ సైన్యం కానీ ఎవ్వరు కూడా రాకూడదు. టిప్పు సుల్తాన్తో ఫ్రెంచ్ వాళ్ళు ఎలాంటి స్నేహ సంబంధాలను కొనసాగించకూడదు అనే ఈ పాయింట్ కూడా మెన్షన్ చేసింటారు. ఇక 1799 ఈ సమయంలో టిప్పు సుల్తాన్ యాక్చువల్గా ఈ శ్రీరంగపట్నం ఒప్పందం తర్వాత 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బాగా ఆర్థికంగా నష్టపోయి ఉంటాడు. ఆల్రెడీ సగం రాజ్యం పోయింది, 3.3 కోట్ల రూపాయలు పోయినాయి. అలాగే ఇద్దరు కుమారులను బందీలుగా పంపేశాడు. ఇంకేం మిగిలింటుంది? ఇంక అయిపోయింది టిప్పు సుల్తాన్ పని అని ఆంగ్లేయులు అనుకుంటారు. కానీ చిన్నగా మళ్ళీ తేరుకోవడం ప్రారంభిస్తాడు. ఆర్థికంగా మళ్ళీ బలంగా తయారవుతుంటాడు. ఈ విధంగా మళ్ళీ వదిలేస్తే టిప్పు సుల్తాన్ మళ్ళీ మనకు డేంజర్ అవుతాడు, మనకి అపాయం, ఆయన యొక్క ఎదుగుదల అని భావించినటువంటి బ్రిటిషర్స్, ఆంగ్లేయులు ఏదో విధంగా మళ్ళీ టిప్పు సుల్తాన్ను దెబ్బతీయాలా అని చెప్పేసి ఒక కుట్ర పంటారు. ఆ కుట్రలో భాగంగానే టిప్పు సుల్తాన్ పైన ఒక నెపాన్ని ఆమోదించడం జరుగుతుంది. ఆ నెపం ఏంటంటే ఆయన పైన ఒక లేనిపోని అపోహ సృష్టిస్తాడు. ఏంటంటే ఈ 1799 సమయంలో మైసూర్ రాజ్యంలోనికి ఫ్రెంచ్ సైన్యం ప్రవేశించింది అనేటటువంటి ఒక నెపం తీసుకొస్తారు, ఒక కారణం తీసుకొస్తారు, ఒక రూమర్ క్రియేట్ చేస్తారు.
మేము ఆల్రెడీ టిప్పు సుల్తాన్ చెప్పాం మైసూర్లోకి ఫ్రెంచ్ సైన్యం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని. కానీ ఏమవుతుంది ఇక్కడ, మళ్ళీ ఫ్రెంచ్ సైన్యం మైసూర్లోకి ప్రవేశించింది. కాబట్టి మేము నీ పైన యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పేసి వెంటనే బ్రిటిషర్స్ యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. సో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఏంటంటే ఫ్రెంచ్ సైన్యం మైసూర్ సంస్థానంలోకి, మైసూర్ రాజ్యంలోనికి ప్రవేశించింది అనేది ఇది ప్రధానమైనటువంటి కారణం. సో ఈ కారణం చేతనే అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ తన జనరల్ అయినటువంటి జనరల్ స్టూవర్ట్ అలాగే తన సోదరుడు అయినటువంటి వెల్లెస్లీ ఇద్దరిని మైసూర్ పైకి పంపిస్తాడు. టిప్పు సుల్తాన్ కథ ఏందో మీరు చూడండి, మనం చెప్పినట్టు వినట్లేదు అనే ఒక కారణం తీసుకొచ్చి, సో తన జనరల్స్ అయినటువంటి జనరల్ స్టూవర్ట్ అలాగే లార్డ్ వెల్లెస్లీ తమ్ముడు ఆర్థర్ వెల్లెస్లీ, ఈ ఆర్థర్ వెల్లెస్లీని స్టూవర్ట్ను మైసూర్ పైకి పంపిస్తాడు టిప్పు సుల్తాన్ను ఓడించమని. సో వాళ్ళని బాగా ప్రేరేపించి సైన్యం అందించి పంపించడం జరిగింది. ఇక ఈ ఇద్దరు కూడా టిప్పు సుల్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు. టిప్పు సుల్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఇద్దరు యుద్ధం చేసి చివరికి 1799 జూలై 4వ తేదీ, సో 1799 జూలై 4వ తేదీన ఈ టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఓడిస్తాడు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ కూడా ఓటమిని అంగీకరించమని అడిగినప్పటికీ కూడా నేను నా ఓటమిని అంగీకరించను, అలాగే ఏ ఒప్పందం పైన కూడా నేను సంతకం చేయను, కావాలంటే యుద్ధభూమిలో మీతో యుద్ధం చేస్తూ నేను యుద్ధభూమిలోనే వీరమరణం పొందుతాను, కానీ ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఓటమిని అంగీకరించానని చెప్పేసి వీరమరణం పొందుతాడు టిప్పు సుల్తాన్. ఎప్పుడు 1799 జూలై 4వ తేదీన. సో క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి ఒప్పందం ఏంటంటే ఒప్పందం ఏం లేదు ఇక్కడ. టిప్పు సుల్తాన్ ఇంకా చనిపోతాడు. టిప్పు సుల్తాన్ని చంపేసినటువంటి వ్యక్తి ఎవరంటే జనరల్ స్టూవర్ట్. సో జనరల్ స్టూవర్ట్ ఈయననే టిప్పు సుల్తాన్ను తన దగ్గర ఉన్నటువంటి పెద్ద ఖడ్గం తీసుకొని టిప్పు సుల్తాన్ తల నరికినటువంటి వ్యక్తి జనరల్ స్టూవర్ట్. దీంతో సో 1799 మొత్తం మైసూర్ రాజ్యం మొత్తం కూడా ఎవరి ఆధీనంలోకి వస్తుంది అంటే బ్రిటిష్ ఆధీనంలోకి వస్తుంది. ఈ మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించడం కోసం ఆంగ్లేయులు మైసూర్ పాలకులకు వ్యతిరేకంగా చేసినటువంటి యుద్ధాలనే ఆంగ్లో మైసూర్ యుద్ధాలని అంటారు. మొత్తం ఎన్ని ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఉన్నాయంటే సో 1, 2, 3, 4 ఈ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. చివరిది 1799 నాటికి టిప్పు సుల్తాన్ హతమార్చి బ్రిటిషర్స్ మొత్తం మైసూర్ సామ్రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇక మైసూర్ సామ్రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత వడయార్ వంశానికి సంబంధించినటువంటి కృష్ణరాజ్ అనేటటువంటి ఒక చిన్న బాలుడిని ఈ మైసూర్ సింహాసనం పైన కూర్చోబెడతారు. వడయార్ వంశానికి సంబంధించిన బాలుడిని ఎందుకు కూర్చోబెట్టారంటే ఈ మైసూర్ సంస్థానాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎవరు ఆల్రెడీ చెప్పుకున్నాం, చిలక కృష్ణరాజ్ వడయార్ వంశస్థులు. సో వాళ్ళనే ఆ చిన్న మళ్ళీ పెద్దవాళ్ళని ఎందుకు కూర్చోబెట్టలేదు, చిన్న పిల్లోడిని ఎందుకు కూర్చోబెట్టారంటే పెద్దవాళ్ళు అయితే మళ్ళీ బ్రిటిషర్స్కి ఎదురు తిరుగుతారు. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఊగా పేరుకు మాత్రమే మన వాళ్ళు ఉంటారు. మొత్తం పరిపాలనా బాధ్యత, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు, మొత్తం గవర్నెన్స్ అంతా కూడా బ్రిటిష్ ఆధీనంలో ఉంటుంది. పేరుకు మాత్రమే ఆ చిన్న బాలుడిని సింహాసనం పైన కూర్చోబెట్టి మొత్తం రిమోట్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటారు. సో ఈ విధంగా 1799 చివరి నాటికి మైసూర్ రాజ్యం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వస్తుంది. ఆ తర్వాత వడయార్ వంశానికి సంబంధించినటువంటి కృష్ణరాజ్ అనే ఒక చిన్న బాలుడిని సింహాసనం పైన కూర్చోబెట్టి మొత్తం పరిపాలనా బాధ్యతలంతా కూడా బ్రిటిషర్సే తీసుకోవడం జరిగింది. సో ఇది ఏ విధంగా అయితే మైసూర్ని ఆక్రమించారు అనేటటువంటి టాపిక్ ఇదంతా కూడా. రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, గవర్నర్ ఎవరు, బెంగాల్ గవర్నర్ ఎవరు, ఏ ఒప్పందంతో అంతమైనది. అలాగే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇయర్, గవర్నర్ జనరల్ ఎవరు, ఏ ఒప్పందం ద్వారా అంతమైనది. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 90 నుంచి 92, గవర్నర్ జనరల్ ఎవరు,
కరన్ వాలిస్ ఒప్పందం ఏది? శ్రీరంగపట్నం ఒప్పందం. అలాగే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799. గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. ఏ ఒప్పందం ద్వారా అంతమైనది? ఒప్పందం ఏం లేదు, ఆయన చనిపోతాడు. మొదటి దానికి కారణం ఏంటంటే హైదర్ అలీ దినదినాభివృద్ధి చెందడం, ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించి ఆయనను కంట్రోల్ చేయాలనే ఉద్దేశమే ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణమని చెప్పొచ్చు. అలాగే 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఏంటంటే అమెరికాలో జరిగినటువంటి సంఘటనలకు మన దేశంలో జరిగిన 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి లింక్ ఉంది చూడండి ఇక్కడ. కారణం ఏంటంటే బ్రిటిషర్స్ మహే ప్రాంతం పైన దాడి చేయడమే. మరి బ్రిటిషర్స్ మహే ప్రాంతం పైన దాడి ఎందుకు చేశారంటే మహే అనేది ఎవరి యొక్క స్థావరం? ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం. మరి ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం పైన ఎందుకు దాడి చేశారంటే ఇద్దరి మధ్య ప్రారంభమైన యుద్ధ వాతావరణం. ఇద్దరి మధ్య ఎందుకు యుద్ధ వాతావరణం ప్రారంభమైందంటే అమెరికాలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో అమెరికా స్వాతంత్ర పోరాటం ప్రారంభమవుతుంది. ఆ అమెరికా స్వాతంత్ర పోరాటానికి మద్దతు తెలియజేసినటువంటి వాళ్ళే ఫ్రెంచ్. అందుకే వీళ్ళు ఇక్కడ ఫ్రెంచ్ స్థావరమైనటువంటి మహే పైన దాడి చేస్తారు. అమెరికాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అమెరికాకు స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం 1776 జూలై 4వ తేదీ 1776. మనకెప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? సుమారుగా 250 సంవత్సరాలు, 300 సంవత్సరాలు. 250 నుంచి 300 సంవత్సరాల మధ్య ఇంత గ్యాప్ ఉంది. అందుకే మనకంటే వాళ్ళు అంత అడ్వాన్స్డ్గా ఉంటారు వాళ్ళు. రైట్. సో ఇదే కారణం. సో అమెరికాకు స్వాతంత్రం వచ్చినటువంటి తేదీ 1776 జూలై 4వ తేదీన. అలాగే అమెరికా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అమెరికన్స్ ఉపయోగించినటువంటి నినాదం ఏదంటే నో టాక్సేషన్. అమెరికా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అమెరికన్స్ ఉపయోగించినటువంటి నినాదం ఏదంటే నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే నినాదం ఏ స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఉపయోగించారంటే అమెరికా స్వాతంత్ర పోరాటంలో భాగంగా అమెరికన్స్ ఉపయోగించినటువంటి నినాదం నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించాం. ఇదే నినాదం మళ్ళీ మనకు భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఒక ఉద్యమంలో జరుగుతుంది. అది మళ్ళీ నేషనల్ మూమెంట్ అనే టాపిక్ వస్తుంది, అక్కడ చూద్దాం. ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, అమెరికా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అమెరికన్లు ఉపయోగించినటువంటి నినాదం నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. అలాగే సో అమెరికన్స్కు స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం 1776 జూలై 4వ తేదీన రావడం జరిగింది. అలాగే అమెరికన్స్కు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాజు ఎవరంటే మూడవ జార్జ్. గుర్తుపెట్టుకోండి, అమెరికాకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాజు ఎవరు ఉంటారంటే మూడవ జార్జ్ ఉంటాడు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఉపయోగించిన నినాదం ఏదంటే ఇది. అలాగే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1776 జూలై 4వ తేదీన రావడం జరిగింది. సో ఇవి ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో భాగంగా ఉన్నటువంటి అంశాలు, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక అలాగే టిప్పు సుల్తాన్ 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో వాళ్ళ నాన్న హైదర్ అలీ చనిపోయిన తర్వాత ఈ 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తానే. 3 ఆంగ్లో మైసూర్ యుద్ధం అప్పుడు కూడా టిప్పు సుల్తానే. 4 ఆంగ్లో మైసూర్ యుద్ధం అప్పుడు కూడా టిప్పు సుల్తానే. కేవలం మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అలాగే 2వ దాంట్లో సగం వరకు మాత్రమే టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ ఉంటాడు. మరి టిప్పు సుల్తాన్ ఎవరు? టిప్పు సుల్తాన్ యొక్క ఘనకార్యాల గురించి, గొప్పతనాల గురించి ఒక 2 పాయింట్లు చెప్పుకుందాం. టిప్పు సుల్తాన్ ఆల్రెడీ తెలుసు, హైదర్ అలీ యొక్క కుమారుడు అని చెప్పేసి. సో యాక్చువల్గా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ ఇతని మైసూర్ పులి అని పిలుస్తారు. మైసూర్ పులి. సో టిప్పు సుల్తాన్కు ఉన్నటువంటి బిరుదు మైసూర్ పులి అని పిలుస్తారు. అలాగే టిప్పు సుల్తాన్ యొక్క సింహల్ చిహ్నం, ఆయన ఉపయోగించేటటువంటి చిహ్నం ఏదంటే పులే. ఆయన ఉపయోగించేటటువంటి చిహ్నం కూడా పులి. సో దీన్ని తన చిహ్నంగా ఉపయోగిస్తుంటాడు టిప్పు సుల్తాన్. మైసూర్ పులి అనేటటువంటిది ఆయన బిరుదు. అలాగే
టిప్పు సుల్తాన్ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టినటువంటి భారతీయ రాజు. అనేక సంస్కరణలు తీసుకొస్తాడు, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. ఈ సంస్కరణల వలన అత్యధికంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరంటే రైతులు. టిప్పు సుల్తాన్ యొక్క సంస్కరణల వలన అత్యధికంగా లబ్ధి పొందిన వారు రైతులు అనే ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ జాన్ షోర్. ఇతను కూడా గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు. సర్ జాన్ షోర్ అనే వ్యక్తి ఈ విధంగా టిప్పు సుల్తాన్ను కొనియాడుతాడు. ఏమని? టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల వలన అత్యధికంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు రైతులు అని. అలాగే టిప్పు సుల్తాన్ ఒక కొత్త క్యాలెండర్ను, అలాగే కొత్త రకాల నాణ్యాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. కొత్త క్యాలెండర్ను తీసుకొస్తాడు, కొత్త రకాల అనేక నాణ్యాలను కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. అలాగే టిప్పు సుల్తాన్కు కొన్ని లౌకికవాద సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. లౌకికవాదాన్ని అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి అని కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తారు. దేని ఆధారంగా చేసుకొని అంటే మైసూర్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఈ మైసూర్ ప్యాలెస్లో శ్రీ రంగనాథ ఆలయ దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఈయననే. రంగనాథ స్వామి దేవాలయం. మైసూర్ ప్యాలెస్లో రంగనాథ దేవాలయం లేదా రంగనాథ స్వామి దేవాలయం ఏదైతే ఉంటుందో దాన్ని మైసూర్ ప్యాలెస్లో నిర్మించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శృంగేరి అనే ప్రాంతం, కర్ణాటక దగ్గర ఉంటుంది. ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం శృంగేరి ప్రాంతం. ఈ శృంగేరి ప్రాంతం వద్ద శారదాదేవి ఆలయ నిర్మాణం కోసం డొనేషన్స్, నిధులను ఇచ్చినటువంటి వ్యక్తి కూడా టిప్పు సుల్తాన్. ఇప్పుడు కూడా ఉంది శృంగేరి ప్రాంతం దగ్గర. శృంగేరి ప్రాంతంలో కర్ణాటకలో ఉన్నటువంటి శృంగేరి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ శారదాదేవి ఆలయ నిర్మాణం కోసం నిధులు ఇచ్చినటువంటి భారతీయ రాజు ఎవరంటే టిప్పు సుల్తాన్. అలాగే టిప్పు సుల్తాన్కు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం, స్వాతంత్రం అంటే చాలా ఇష్టం. అందుకే టిప్పు సుల్తాన్ స్వేచ్ఛకు గుర్తింపుగా తన శ్రీరంగపట్నం అనేటటువంటి తన రాజధాని ఏదైతే ఉంటుందో అందులో శ్రీరంగపట్నం రాజధానిలో ఒక మొక్కను కూడా నాటుతాడు. దాన్ని స్వేచ్ఛా వృక్షం అని అంటారు. స్వేచ్ఛకు గుర్తింపుగా ఒక స్వేచ్ఛా వృక్షాన్ని నాటినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. దాన్నే ట్రీ ఆఫ్ లిబర్టీ అని కూడా అంటారు. ట్రీ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛా వృక్షం లేదా దీన్నే ట్రీ ఆఫ్ లిబర్టీ ఎక్కడుంది? ఇది ఆయన యొక్క రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టు. స్వేచ్ఛా వృక్షం, స్వేచ్ఛకు గుర్తింపు. ఎందుకంటే ఆయనకు స్వాతంత్రం అన్న స్వేచ్ఛ అన్న చాలా ఇష్టమట, అందుకే ఈ విధంగా చేశాడు. అలాగే భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టుటకు తన రాయబారులను ఫ్రాన్స్ దేశానికి, ఈజిప్ట్ దేశానికి, అరేబియా దేశానికి, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు పంపించినటువంటి భారతీయ రాజు ఎవరంటే కూడా టిప్పు సుల్తానే. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆంగ్లేయులను ఇక్కడ నుంచి తరిమి కొట్టుటకు తన రాయబారులను వివిధ దేశాలకు పంపించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. ఏ దేశాలకు పంపించాడంటే ఫ్రాన్స్, ఈజిప్ట్, అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, ఇలాగ అనేక దేశాలకు పంపించినటువంటి వ్యక్తి. అలాగే భారతదేశంలో ఈ వర్తక వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం తన రాయబారులను ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలకు పంపించినటువంటి వ్యక్తి కూడా టిప్పు సుల్తానే. భారతదేశంలో వర్తక వాణిజ్యం అభివృద్ధి చెందించడం కోసం తన రాయబారులను ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలకు పంపించినటువంటి వ్యక్తి కూడా టిప్పు సుల్తానే. అలాగే టిప్పు సుల్తాన్ ఇచ్చినటువంటి ఒక నినాదం ఏంటంటే 100 సంవత్సరాలు గొర్రెలా బ్రతకడం కన్నా ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు అనే ఈ నినాదం ఇచ్చినటువంటి భారతీయ రాజు ఎవరంటే కూడా టిప్పు సుల్తానే. 100 సంవత్సరాలు గొర్రెలా బ్రతకడం కన్నా ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు అనే ఈ స్లోగన్, ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా టిప్పు సుల్తానే. చెప్పాలంటే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఈయన ఓడిపోతారో మళ్ళీ నాకు ఒక ఆఫర్ కూడా ఇస్తారు. నువ్వు కనుక ఓటమిని అంగీకరించి లొంగిపోతే ప్రాణాలతో వదిలేస్తాం అని ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా టిప్పు సుల్తాన్ ఇంకా నేను చావనైనా చేస్తాను కానీ యుద్ధంలో, బట్ నా ఓటమిని అంగీకరించనని చెప్పేసి టిప్పు సుల్తాన్ అలాగే మొండిగా యుద్ధం చేసి ఆ తర్వాత వీరమరణం పొందినటువంటి వ్యక్తి.
సో ఇవి ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు సంబంధించింది. అలాగే మైసూర్ రాజ్యం ఏ విధంగా బ్రిటిష్లో విలీనం అయిపోయింది అనేటటువంటి టాపిక్. సో 1799 నాటికి మొత్తం మైసూర్ సామ్రాజ్యం బ్రిటిష్ ఆధీనంలోకి వస్తుంది. ఆల్రెడీ చూసాం మనం కర్ణాటక రాజ్య ఆక్రమణ కోసం జరిగినటువంటి యుద్ధాలు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజ్యం ఎప్పుడు లోపల బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చిందంటే 1763. అలాగే బెంగాల్ రాజ్య ఆక్రమణ కోసం ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం జరిగాయి. 1764 నాటికి బెంగాల్ రాజ్యం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. అలాగే మైసూర్ యుద్ధాలు. సో మైసూర్ 1799 నాటికి మైసూర్ మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఇక మిగిలింది ఏంటంటే ఒకటి సింధ్ రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించారు చూడాలి. అలాగే మరాఠా రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించారు చూడాలి. అలాగే పంజాబ్ లేదా సిక్ రాజ్యాన్ని ఏ విధంగా, అలాగే అవధ్ రాజ్యాన్ని ఏ విధంగా, ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదా, ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఫస్ట్ కర్ణాటక, తర్వాత బెంగాల్, తర్వాత మైసూర్, తర్వాత మరాఠా, తర్వాత సింధ్, పంజాబ్, అవధ్. సో ఇలాగన్నీ చూసాం. సో ఇందులో ఫస్ట్ ఏమేమి చూసామంటే కర్ణాటక చూసాం, ఇప్పటి వరకు బెంగాల్ చూసాం, ఆ తర్వాత మైసూర్ చూసాం. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మరాఠా. సో మరాఠా రాజ్యాన్ని బ్రిటిషర్స్ ఏ విధంగా ఆక్రమించారు. సో ఏ సంవత్సరం నాటికి మరాఠా రాజ్యం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం లాస్ట్ వీడియోలో. ఏ సంవత్సరం నాటికంటే 1818 నాటికి మొత్తం మరాఠా రాజ్యం అంతా బ్రిటిష్ ఆధీనంలోకి వస్తుంది. ఈ మరాఠా రాజ్య ఆక్రమణ కోసం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు ఏవైతే ఉంటాయో వీటినే ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని అంటారు. సో అవి చూద్దాం.